తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం మహేందర్ రెడ్డికి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్ వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో బుర్రా వెంకటేష్ పేరును సీఎం ఎంపిక చేసి నియామక ఆమోదం కోసం ఫైనల్ ను రాజ్భవన్ కు పంపించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇప్పటికే బీసీ తో పాటు వివిధ రంగాలకు సంబంధించినట్టు విద్యకు సంబంధించిన కావచ్చు వివిధ వాటికి ఆయన ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు, సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఈ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి పోస్ట్ కోసం చాలా మంది కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతని పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కావచ్చు, అదేవిధంగా వివాద రైతుడిగా బుర్రా వెంకటేశం ఉన్న నేపథ్యంలో ఆయనకు బాధ్యత అప్పగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కాసేపటి క్రితం ఉత్తర్వులు కూడా వచ్చాయి. వాస్తవానికి డిసెంబర్ 2తో ప్రస్తుతం చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. కనుక ఈ మేరకు వెంకటేశ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖతో పాటు బీసీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ దానికి కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు. వీఆర్ఎస్ కు అప్లై చేసినప్పటికీ కూడా ఆయన ప్రజెంట్ దీనికి అప్లై చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ వాస్తవానికి మహేందర్ రెడ్డి తో కంటే ముందు కూడా పలువురు దీనికి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి దాంట్లో పనిచేసినప్పుడు కూడా కొంత వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో దీనికి వివాద రైతులుగా అనేటువంటి ముద్రతో ఆయనకి పోస్ట్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి సంస్థగా ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉద్యోగాల నియామకానికి కావచ్చు ప్రతి ఒక్కరి దానికి కూడా ఇప్పుడు అది చాలా కీలకంగా మారింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్నిటికి కూడా గ్రూప్ 3 కావచ్చు, ఇట్లా అన్నిటికి కూడా క్రైటీరియా టీజీపీఎస్ నుంచి జరుగుతున్న నేపథ్యంలో చాలా సంవత్సరాలుగా మనం చూసాం. ఎలా పరీక్షలు కొంత వివాదం అయిపోయి తర్వాత లీకేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. తర్వాత ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొంత వివాదం లేని వ్యక్తి ఉండాలి, ట్రాన్స్పరెన్స్ గా కూడా సీనియర్ అధికారి ఉండాలి అన్నటువంటి దాంట్లో ఇతనికి స్థానం కల్పించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా బుర్రా వెంకటేశం నియమించడం అనేది ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.